ఆర్టీసీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. కేవలం 10th అర్హతతో మనకి పోస్టింగ్ అయితే వచ్చేసింది అనమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ మంత్లీ శాలరీ మనకి 26,000 వరకు కూడా మంత్లీ శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకి ఎటువంటి రాత పరీక్ష లేదండి. జస్ట్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. జస్ట్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే సరిపోతుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్తే సరిపోతుంది అనమాట. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుసుకోవచ్చు అండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాం. అలాగే ఎవరైతే ఈ ఆర్టీసీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే టీజీఎస్ ఆర్టీసీ గ్రీన్ మెట్రో ఎలక్ట్రానిక్స్ బస్సుల్లో డ్రైవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తును అయితే ఆహ్వానిస్తున్నారండి. ఇవి మొదటగా హైదరాబాద్, కుకట్పల్లి కంటోన్మెంట్ డిపోలో నడుపుతున్న ఎలక్ట్రిక్ బస్సులకు డ్రైవర్లను భర్తీ చేస్తున్నారనమాట. సో మంచి శాలరీ ఉంటుంది. అలాగే ఇతర అలవెన్స్లు కూడా లభిస్తాయి అనమాట. అండ్ మంచి సెక్యూరిటీ జాబ్ కూడా అండి. ఇతర అలవెన్స్లు అంటే మనకి హెచ్ఆర్ఏ, డిఏ ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. శాలరీతో పాటు మీకు ఎక్స్ట్రాగా ఉండే బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. శాలరీ మనకి 26,000 అంటే జస్ట్ మీకు ఇంకా 32,000, 34,000 వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రకటన ఎప్పుడు వచ్చిందంటే మనకి రీసెంట్గానే నిన్ననే ఓపెన్ అయిందనమాట. ఆగస్టు 11న ఇది న్యూస్ పేపర్లో రిలీజ్ చేశారనమాట. మరి ఎవరు అర్హులు, ఎంత ఎలిజిబిలిటీ ఉండాలి అనేది ఇక్కడ క్లియర్గా చూసేద్దాం. జస్ట్ 10th చదివి ఉండాలన్నమాట. 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఎందుకంటే డ్రైవర్ పోస్టులకి ఉండవలసింది లైసెన్స్ కదా. ఈ లైసెన్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. మీరు 10th కన్నా హైయెస్ట్ క్వాలిఫికేషన్ చదివినా కూడా మీకు ఈ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది అంటే 18 months అయినా, జస్ట్ 18 months అయినా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇయర్స్ కూడా ఏమి ఇవ్వలేదండి. జస్ట్ 1.5 year డ్రైవింగ్ పై ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో మెయిన్ ఇక్కడ క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమీ చూడరు, కానీ మినిమం 10th అయినా పాస్ అయి ఉండాలి. మెయిన్ ఉండవలసింది లైసెన్స్ అండ్ డ్రైవింగ్ మీద 18 months అయినా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే సురక్షిత డ్రైవింగ్ అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నమాట. జాగ్రత్తగా డ్రైవ్ చేయడం, సో డ్రైవింగ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మంచిగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ చూసేద్దామండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఏమీ ఉండదు. మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళడమే. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే కాపీస్ని కూడా తీసుకువెళ్ళండి. జిరాక్స్ కాపీస్ సెట్ ఒకటి తీసుకువెళ్ళండి. అంటే 10th మార్క్ లిస్ట్, లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఈ 3 సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. అలాగే ఒక ఆధార్ ప్రూఫ్, పాన్ కార్డ్ కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, ఏదన్నా ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట. పాస్పోర్ట్ అయినా పర్వాలేదన్నమాట. ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ఉండాలి మీది. సో ఇవన్నీ ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. వాటితో పాటు 2 half size ఫొటోస్, అంటే రీసెంట్గా దిగిన half size ఫొటోస్ కూడా తీసుకువెళ్ళాలి. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవి తీసుకువెళ్తే సరిపోతుంది అనమాట. జిరాక్స్ కాపీస్ ఇవన్నీ తీసుకువెళ్తే సరిపోతుంది. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఒక చిన్న స్కిల్ టెస్ట్ అయితే పెడతారనమాట. సో దాని ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదండి. జస్ట్ మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఒక చిన్న టెస్ట్ అయితే పెడతారు. సో దాంట్లో సెలెక్ట్ అయితే, పాస్ అయితే కనుక వెంటనే మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకుంటారండి. మంత్లీ శాలరీ మనకి 26,000 ఉంటుంది. ఇతర అలవెన్స్లు కూడా లభిస్తాయి అనమాట. అంటే హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అని, జర్నీకి అయ్యే ఖర్చులు, ఇలాంటివి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా లభిస్తాయి అనమాట. అండ్ మంచి సెక్యూరిటీ జాబ్. ఇక్కడ కూడా క్లారిటీగా ఒకసారి తెలుసుకోండి ఏమేమి తీసుకువెళ్ళాలో. ఆధార్ కార్డు, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, 2 రీసెంట్గా దిగిన half size ఫొటోస్, ఇవి తీసుకువెళ్తే సరిపోతుంది. ఓన్లీ వర్క్ టైమ్స్లో మాత్రమే వెళ్ళాలండి. కుకట్పల్లి డిపోకి వెళ్ళాలన్నమాట సర్టిఫికేట్స్ తీసుకొని. ఓన్లీ వర్క్స్ టైంలో. అది 10 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 10 నుంచి మీరు ఈవినింగ్ 5 వరకు వెళ్ళొచ్చు. ఈవినింగ్ 5 లోపల వెళ్ళొచ్చు అనమాట. సో ఒక్కసారి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయన్నమాట. హైదరాబాద్ కుకట్పల్లి కంటోన్మెంట్ డిపోలో నడుపుతున్న ఎలక్ట్రిక్ బస్సులకు ఎక్స్పీరియన్స్ డ్రైవర్ల కొరకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నాము అని వచ్చిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. చూడండి, మంచి శాలరీతో పాటు ఇతర సదుపాయాలు అంటే ఈఎస్ఐ, మెడికల్ సదుపాయం,
యూనిఫామ్, ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి అన్నమాట శాలరీతో పాటు. అర్హత 10th, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, 18 మంత్స్ డ్రైవింగ్‌పై ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సో, వీటికి కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ కూడా చూసారు కదా! ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, మీరు రీసెంట్‌గా దిగిన హాఫ్ సైజ్ ఫోటోస్ అనమాట. అవి కూడా ఎలా ఉండాలంటే జస్ట్ మీరు లాస్ట్ 6 మంత్స్ లోపల దిగిన ఫోటోస్ మాత్రమే తీసుకువెళ్ళాలండి. సో, ఎప్పటియో పాతయి తీసుకువెళ్ళినా తీసుకోరనమాట. సో, అప్పటికప్పుడు మిమ్మల్ని బయటికి పంపించి ఆ ఫోటోస్ తీసుకుని రమ్మంటారు. సో, అంత ఇబ్బంది లేకుండా ముందుగానే మీరు రీసెంట్‌గా దిగిన హాఫ్ సైజ్ ఫోటోస్ తీసుకువెళ్ళండి. అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ మనకి అఫీషియల్‌గా పంపించిన నోటిఫికేషన్‌లో క్వాలిఫికేషన్ చూసారు కదా! 10th అని ఇచ్చారు. జస్ట్ 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుందన్నారు. కానీ ఇక్కడ చూడండి టీజీఎస్ఆర్టీసీ కుకుట్పల్లి డిపోలో ధృవీకరణ పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వండి అనే దగ్గర చూడండి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మాత్రమే అడిగారు. ఈ 4 ప్రూఫ్స్ మాత్రమే కరెక్ట్గా ఉండాలన్నమాట. అలానే 10th ఉండకూడదు. అంటే 10th లేకపోయినా కానీ ఒక్కొక్కసారి మనకి ఇంకా పోస్టులు మిగిలి ఉంటే కనుక ఈ ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక పోస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి. జస్ట్ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఆ సర్టిఫికేట్స్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఫొటోస్ అంతే అనమాట. ఈ 4 సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ 3 సర్టిఫికేట్సే మిగతాయి ఫొటోస్ కదా. ఈ 3 సర్టిఫికేట్స్ కంపల్సరీ మీ దగ్గర ఉంటే కనుక వెంటనే కూడా కుకుట్పల్లి డిపోలోకి వెంటనే అంటే మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు ఎలిజిబుల్ అయితే కనుక రేపే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూ అంటే మళ్ళీ వాకిన్ ఇంటర్వ్యూ అంటే మళ్ళీ పెద్ద ఇంటర్వ్యూ ఏదైనా ఉంటుందా అనే డౌట్ ఉండొచ్చు. ఇంటర్వ్యూ అంటే ఏమీ ఉండదు. మీ యొక్క ఈ డ్రైవింగ్ లైసెన్స్, ఎక్స్పీరియన్స్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు అంతే. సో అది కూడా మీరు మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంటర్వ్యూ అయితే. అన్నీ మీకు కరెక్ట్గా ఉంటే అంటే లైసెన్స్, ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు ఒక చిన్న స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. ఆ స్కిల్ టెస్ట్లో కూడా సెలెక్ట్ అయిపోతే ఇంకా ఫైనల్గా మిమ్మల్ని జాబ్లోకి అయితే చేర్చుతారనమాట. అండ్ చాలామంది కండక్టర్ జాబ్స్ ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి డ్రైవర్ జాబ్స్ అంటే ఆర్టీసీ డ్రైవర్ జాబ్స్ గురించి అప్డేట్ వస్తున్నాయి కానీ కండక్టర్ జాబ్స్పై ఇంకా అప్డేట్ అయితే ఏమీ రాలేదన్నమాట. ఇవి క్లోజ్ అయిపోయిన తర్వాత అంటే డ్రైవర్ పోస్టులు కంప్లీట్ అయిపోయి సో ఇవి క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి కండక్టర్ పోస్టులు అయితే తీస్తారు. ఆల్రెడీ తెలంగాణలో ఇంతకు ముందు అయితే కండక్టర్ పోస్టులు అయితే తీశారు. ఇప్పుడు మళ్ళీ తీసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అది కూడా మనకి 10th ఆధారంగానే ఉంటుంది. ఈ ఆర్టీసీలో జాబ్స్ అంటే ఎక్కువ క్వాలిఫికేషన్ అయితే ఏమీ ఉండదు. మ్యాక్సిమం 10th మాత్రమే ఉంటుంది అనమాట. కండక్టర్ జాబ్స్ కూడా 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అందులో కూడా ఎటువంటి రాత పరీక్ష అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ ఉండదు అనమాట. జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టీసీ నుంచి వచ్చిన డ్రైవర్ పోస్టులు కూడా అంతే. ఏమీ ఎగ్జామ్ ఉండదు. జస్ట్ అప్లై మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. అది కూడా వర్క్ టైంలో మాత్రమే. సో ఎవరైతే కండక్టర్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. అప్డేట్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది.